నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ పూట అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. రవ అప్పం, ఇందులోకి మంచి టేస్టీగా చట్నీని కూడా చూపించబోతున్నాను. చూడండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఈ ఇన్స్టంట్ అప్పం ప్రిపేర్ చేయడానికి నూనె లేకుండానే చేసేయచ్చు. అలాగే ఇనో కూడా వాడాల్సిన అవసరం లేదండి. మీరు కూడా ఉదయం పూట త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని డెఫినెట్గా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అలాగే చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అప్పం పిండి ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకోండి. మీరు సన్నటి అటుకులనైనా వాడచ్చు లేదా లావు అటుకులనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లావు అటుకులను తీసుకొని బాగా కడిగి తీసుకున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వను డైరెక్ట్గా అలాగే కాకుండా ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే ఇవన్నీ తీసుకున్నామో ఇదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక రవ అటుకులు నానేంత వరకు అంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కనుంచండి. ఈలోగా మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని 1 టేబుల్ స్పూన్ మినపప్పును తీసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అర అంగుళం అల్లం ముక్కల్ని 6-7 పొట్టుబోలు చేసిన వెల్లుల్లిపాయల్ని కారానికి సరిపడా ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకును 3 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూనే ఇందులోనే కొంచెం పులుపు కోసం ఒక చిన్న చింతపండు రెబ్బను తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలిపి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే టమాటా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇక్కడ నేనైతే ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. పోపు కోసం మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువను తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకొని కలపండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ టమాటా చట్నీ మనం ప్రిపేర్ చేసి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం చట్నీని రెడీ చేసి పెట్టుకుంటే మరో పక్కన పటాపట్గా అప్పం చేస్తూ వేడివేడిగా తినేయచ్చు. ఇందాక మనం కలిపి పెట్టిన రవ అటుకుల మిక్స్ని తీసుకోండి. చూడండి బాగా నాడిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. సుమారు 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. సో ఇలా మెత్తగా ఎక్కడా కూడా అటుకులనేవి కనబడకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి మళ్ళీ ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. ఇలా వంట సోడా వేయడం వలన అప్పం పైన హోల్స్లా చాలా బాగా వస్తాయి. అలాగే ఈ వంట సోడా చక్కగా యాక్టివ్ అవ్వడానికి దీనిపైన ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఈ టెక్నిక్తో చేసామంటే మనకు ఈనో లేకపోయినా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒక 1-2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసామంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి కంప్లీట్గా 2 కప్పుల నీళ్లను, అరకప్పు పెరుగుని తీసుకున్నాను. ఇప్పుడు అప్పం చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా పెనాన్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఫస్ట్ అప్పం చేసేటప్పుడు ప్యాన్కి లైట్గా ఆయిల్ని గ్రీస్ చేయండి. మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా అప్లై చేసి తుడిచేయండి. ఇప్పుడు ప్యాన్ చక్కగా వేడయ్యాక మనం కలిపిన పిండిని ఇలా గరిటెతో తీసుకొని ఒకే ప్లేస్లో ఇలా డ్రాప్ చేయండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒకే ప్లేస్లో డ్రాప్ చేసామంటే అది లైట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి పైన కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఇలాగే మూత పెట్టకుండా ఉడికించండి. ఒక్కసారి ఇలా పైన బబుల్స్లా వచ్చాక కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 1-1.5 నిమిషం పాటు ఉడికించామంటే అప్పం రెడీ అయిపోయినట్లే. ఇలా స్టీమింగ్ పైన ఉడకడం వలన పైన పాటు కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి కింద పాటు కూడా చక్కగా కాలింది. ఇప్పుడు స్లోగా అప్పాన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే.
మీరు కావాలంటే ఈ అప్పాన్ని ఇంకో పక్కన కూడా టర్న్ చేసి, ఆ పక్కన కూడా ఇంకో నిమిషం కాల్చైనా తీసుకోవచ్చు. కానీ అంత అవసరం లేదండి. ఇలా ఈ ప్రాసెస్‌తో ఉడికించామంటే ఆవిరిపై ఉడికినట్టుగా చక్కగా వస్తాయి. సెకండ్ టైమ్ అప్పం చేసేటప్పుడు మళ్ళీ ప్యాన్‌కి ఆయిల్‌ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. వేడి వేడి పెనం పైన ఇలా గరిటెడు పిండిని డ్రాప్ చేసి, ముందు చెప్పుకున్నట్టుగానే ఇలా పైన హోల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 1, 1:30 నిమిషం ఉడికించారంటే అప్పం రెడీ అయిపోతుంది. ఇలా మనం ఈ ప్రాసెస్‌తో ఉదయం పూట చాలా ఈజీగా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసేయొచ్చు. ఇలా చేసినవి వెంటనే అయినా సర్వ్ చేయొచ్చు. లేదా కొంచెం చల్లారిన తర్వాత హాట్ బాక్స్‌లోకి తీసుకొని పెట్టినా సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. ఇలా మనం ఒక పక్కన మార్నింగ్ లంచ్ బాక్స్‌ని ప్రిపేర్ చేస్తూ ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎలాంటి ప్లాన్ చేయకపోతే ఇలా ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి. హ్యాపీగా తినేయొచ్చు. అలాగే మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.